హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెంకటేశ్వర మోటార్స్. నేను మీ శివకృష్ణ అంబటి. మీరు ఇస్తున్న ఈ సపోర్ట్కి అందరికీ కూడా పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అనమాట. సో ఎవరైతే మన వీడియో చూస్తున్నారో వాళ్ళు కూడా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ అనేది ఆన్లో పెట్టుకోండి. సో ఎందుకంటే మనం ఎవ్రీడే 5 to 6 o'clock మధ్యలో ఒక మంచి కార్తో మేము ముందుకు వస్తాం అనమాట. అదొక స్మాల్ కార్ నుంచి ప్రీమియం కార్ దాకా. సో ఈరోజు ఏంటంటే మీకోసం నేను లేస్ డివెన్లో మంచి 7-seater వెహికల్ తీసుకొచ్చాను, అది కూడా తక్కువ బడ్జెట్లో అనమాట. సో వెహికల్ సంబంధించిన డీటెయిల్స్ చూసుకుంటే ఇది 2013 5th month మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ 2013 8th month రిజిస్ట్రేషన్ మహేంద్రా XUV 500 W6 డీజిల్ మాన్యువల్ వెహికల్ అనమాట. సో వెహికల్ సంబంధించిన ఎక్స్టీరియర్స్ అండ్ ఇంటీరియర్స్ నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంతకంటే ముందు వెహికల్ సంబంధించిన హైలైట్ చూసుకుంటే వెహికల్ వచ్చేసి ఏంటంటే గ్రే కలర్ వెహికల్, వెరీ లెస్ డ్రివెన్ వెహికల్ అనమాట. ఓన్లీ 24,000 kilometers మాత్రమే తిరిగింది. గ్రే కలర్ వెహికల్. సో వెహికల్ వచ్చేసి మొత్తం జెన్యున్ గా ఉందన్నమాట. కిలోమీటర్స్ మాత్రం 100% గ్యారంటీ. ఫ్లడ్ వెహికల్ అయితే కాదు. అండ్ ఫ్రంట్ పొజిషన్ నుంచి బ్యాక్ పొజిషన్ వరకు కూడా ఎలాంటి యాక్సిడెంటల్ మాత్రం కాలేదు. టైర్ కండిషన్ కూడా మీకు అప్ టు 80 to 90% వరకు మీకు టైర్ కండిషన్ కూడా అవైలబుల్ ఉంది. సో వెహికల్ సంబంధించిన ఎక్స్టీరియర్స్ అండ్ ఇంటీరియర్స్ నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వెహికల్ సంబంధించిన ఎక్స్టీరియర్స్ వైజ్ లో ఇక్కడ మనం చూసుకుంటే సో వెహికల్ సంబంధించిన ఎక్స్టీరియర్స్ వైజ్ లో ఇక్కడ మీరు చూసుకుంటే ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ విత్ డే టైమ్ రన్నింగ్ లైట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. అండ్ దాంతోపాటు ఇక్కడ మనకి కింద ఫాగ్ ల్యాంప్ కూడా అవైలబుల్ ఉంది. సో వెహికల్ సంబంధించిన ఫ్రంట్ పోర్షన్ కూడా మీరు చూసుకోండి. సో చాలా బాగా మెయింటైన్ చేస్తుంది అనమాట. సో లెఫ్ట్ సైడ్ హెడ్ లైట్, ఫాగ్ ల్యాంప్స్ అన్నీ ఉన్నాయి. ఫ్రంట్ పోర్షన్ అయితే చాలా బాగా మెయింటైన్ చేస్తుంది. సో వెహికల్ సంబంధించిన అండర్ బాడీ కూడా మీకు చూపిస్తాను చూడండి. సో వెహికల్ సంబంధించిన అండర్ బాడీ కూడా మీకు చాలా బాగా మెయింటైన్ చేస్తుంది అనమాట. ఎక్కడ కూడా యాక్సిడెంటల్ హిస్టరీ మాత్రం కాలేదు. సో వెహికల్ సంబంధించిన సైడ్ పోర్షన్ కూడా మీరు చూసుకోండి. సైడ్ పోర్షన్ లో కూడా ఎక్కడ కూడా యాక్సిడెంటల్ మాత్రం కాలేదు అనమాట. స్క్రాచెస్ కూడా ఏం లేవు. చాలా బాగా మెయింటైన్ చేశారు. సో వెహికల్ సంబంధించిన ఇంజన్ స్పెసిఫికేషన్స్ పరంగా చూసుకుంటే ఇది 2.2 లీటర్ డీజిల్ మాన్యువల్ వెహికల్ అనమాట. ఇది మీకు సిటీలో వచ్చేసి ఏంటంటే 12 to 14 వరకు మైలేజ్ వస్తుంది. హైవే మీద అయితే మీకు 15 వరకు మైలేజ్ వస్తుంది అనమాట. సో వెహికల్ సంబంధించిన బానెట్ చూసుకోండి, ఒరిజినల్ కండిషన్ లో ఉంది. సో వెహికల్ సంబంధించిన బానెట్ అనేది ఒరిజినల్ కండిషన్ లో ఉంది. అండ్ ఆప్రాన్స్ కూడా మీరు చూసుకోవచ్చు. ఆప్రాన్స్ కూడా చాలా బాగా మెయింటైన్ చేస్తుంది. అండ్ దాంతోపాటు ఇక్కడ మనకి ఎమ్హాక్ ఇంజన్ సో చూసుకోవచ్చు, చాలా బాగా మెయింటైన్ చేస్తుంది. అండ్ దాంతోపాటు ఇక్కడ మనకి ఈ ఆప్రాన్ కూడా చూసుకోండి, చాలా బాగా మెయింటైన్ చేస్తుంది. ఇంజిన్ పోర్షన్ మాత్రం మొత్తం టోటల్ గా అయితే సూపర్ కండిషన్ ఉంది, ఎలాంటి ఇబ్బంది ఏం లేదు. అండ్ వెహికల్ సంబంధించిన టైర్ కండిషన్ కూడా చూసుకుంటే ఇది 235/65 R17 inches టైర్, అప్ టు 80 to 90% వరకు టైర్ కండిషన్ ఉంది చూసుకోండి. చాలా బాగా మెయింటైన్ చేస్తుంది. అండ్ మీకు ఫుట్ స్టెప్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. డోర్స్ కి డోర్ పట్టి కూడా అవైలబుల్ ఉంది. అండ్ దాంతోపాటు ఇక్కడ మనకి వైజర్స్ కూడా అవైలబుల్ ఉంది, స్పాయిలర్ కూడా ఉంది. సో వెహికల్ సంబంధించిన ఇంటీరియర్స్ లోకి వస్తే దీంట్లో వచ్చేసి ఏంటంటే మీకు డ్రైవర్ సీట్ హైట్ అడ్జస్ట్మెంట్, లెదర్ సీట్ కవర్స్ చూసుకోండి. అండ్ దాంతోపాటు ఇక్కడ మనకి రివర్స్ కెమెరా, ఏసీ, ఆల్డోస్ పవర్ విండోస్, అండ్ దాంతోపాటు టచ్ స్క్రీన్ మ్యూజిక్ సిస్టమ్, రివర్స్ కెమెరా, ఆటోమేటిక్ క్లైమేటిక్ కంట్రోల్, స్టార్ట్ అండ్ స్టాప్ బటన్. అండ్ దాంతోపాటు మనకి హెడ్ లైట్స్ కూడా ఆన్ అండ్ ఆఫ్, 6-speed మాన్యువల్ గేర్ బాక్స్, డీజిల్, ఆమ్రెస్ట్ కూడా చూసుకోండి, చాలా బాగా మెయింటైన్ చేస్తుంది. అండ్ దాంతోపాటు దీనికి వచ్చేసి ఏంటంటే మీకు డ్యూయల్ ఎయిర్ బ్యాగ్స్ అండ్ స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి చూసుకోండి. అండ్ ఇక్కడ కూడా మీకు క్రూజ్ కంట్రోల్ కూడా అవైలబుల్ ఉంది. సో వెహికల్ సంబంధించిన కిలోమీటర్స్ వైజ్ చూసుకుంటే 24,000 kilometers మాత్రమే తిరిగింది, అది కూడా పిన్ టు పిన్ షోరూమ్ ట్రాక్ అండ్ షోరూమ్ నుంచి సింగిల్ ఓనర్. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు క్లచ్, బ్రేక్, యాక్సిలరేషన్, అండ్ దాంతోపాటు ఇక్కడ మనకు పవర్ విండోస్, మిర్రర్స్ అడ్జస్ట్మెంట్. అండ్ దాంతోపాటు బ్యాక్ సైడ్ కూడా మీరు ఇక్కడ చూసుకోవచ్చు. సో బ్యాక్ సైడ్ లో కూడా చాలా బాగా మెయింటైన్ చేస్తుంది. అండ్ వెహికల్ సంబంధించిన బ్యాక్ సైడ్ లో ఇక్కడ మనం చూసుకుంటే సో ఇది వచ్చేసి ఏంటంటే మహేంద్రా XUV 500 W6 వేరియంట్. అండ్ దాంతోపాటు దీనికి వచ్చేసి ఏంటంటే మీకు సెన్సార్ స్విచ్ కెమెరా కూడా అవైలబుల్ ఉంది. సో వెహికల్ సంబంధించిన బ్యాక్ సైడ్ కూడా మీకు ఇక్కడ చూపిస్తాను చూడండి. బ్యాక్ సైడ్ సీట్స్ కూడా చాలా బాగా మెయింటైన్ చేస్తుంది. మీరు వద్దనుకుంటే ఫోల్డ్ కూడా చేసుకోవచ్చు.
ఫోల్డ్ కూడా చేసుకోవచ్చు. అండ్ బ్యాక్ సైడ్ బంపర్ కూడా అవైలబుల్ ఉంది. అండ్ దాంతోపాటు ఇక్కడ మనం చూసుకుంటే సో వెహికల్ సంబంధించిన సైడ్ పొజిషన్ కూడా మీరు చూసుకోండి, చాలా బాగా మెయింటైన్ చేస్తుంది. అండ్ మనకి వెహికల్ సంబంధించిన టాప్ పొజిషన్ కూడా మీకు చూపిస్తాను. సో మనం ప్రతి వీడియోలో కూడా మనం చూపిస్తాం కదా రోబోటిక్ పంచెస్. సో ఈ బండి కూడా మీరు చూసుకోండి, రోబోటిక్ పంచెస్. మొత్తం నీట్గా ఫ్రంట్ పోర్షన్ నుంచి బ్యాక్ పోర్షన్ వరకు నీట్గా ఇన్స్పెక్ట్ చేశాను. రైట్ సైడ్ డోర్ కూడా ఒరిజినల్ కండిషన్లో ఉంది. అండ్ మొత్తం కూడా మహీంద్రా గ్లాసెస్. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు. సో మహీంద్రా గ్లాస్. అండ్ దాంతోపాటు సో వెహికల్ సంబంధించిన 70 మ్యాట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి, ఫుల్ మ్యాటింగ్. దాంతోపాటు 70 మ్యాట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. సో వెహికల్ సంబంధించిన ఇన్సూరెన్స్ అయితే అవైలబుల్ లేదండి. అండ్ వెహికల్ సంబంధించిన ఫైనాన్స్ డీటెయిల్స్ చూసుకుంటే దీనికి వచ్చేసి ఏంటంటే అప్ టు 70 to 75% మీకు బ్యాంక్ ఫైనాన్స్ చేపిస్తాను. మీకు బ్యాంక్ సిబిల్ బాగాలేకపోతే మాత్రం ప్రైవేట్ ఫైనాన్స్ చేపిస్తాను అనమాట. సో మీకు ఓన్ హౌస్ కానీ ఓన్ హౌస్ గ్యారెంటర్ కానీ ఉంటే 15 minutesలో మీకు నేను ప్రైవేట్ ఫైనాన్స్ చేపిస్తాను అనమాట. అండ్ మన ఆఫీస్ లొకేషన్ వచ్చేసి ఏంటంటే ఒకసారి మన ఆఫీస్ బోర్డు కూడా చూపిమమ్మ. సో మన ఆఫీస్ లొకేషన్ 100 feet రోడ్ మాదాపూర్ బిసైడ్ పంచకట్టు దేశం ఉంటుంది. సో ఇక్కడ నుంచి మనము సో ఇది వచ్చేసి ఏంటంటే మనకి మెయిన్ రోడ్కు ఉంటుంది అనమాట. సో ఇది వచ్చేసి ఏంటంటే కుకట్పల్లి నుంచి వస్తుంటే మనకి ఇక్కడ నుంచి వస్తుంది. అండ్ పంచకట్టు దోశ మన జూబ్లీహిల్స్ నుంచి వస్తే మాత్రం ఇక్కడ నుంచి వస్తుంది అనమాట. సో మన ఆఫీస్ బోర్డు శ్రీ వెంకటేశ్వర మోటార్స్ అని ఉంటుంది. సో వెహికల్ సంబంధించిన ప్రైజింగ్ డీటెయిల్స్ మనం చూసుకుంటే సో వెహికల్ సంబంధించిన ప్రైజింగ్ వచ్చేసి ఏంటంటే మనం 5,75,000 నెగోషియబుల్ ప్రైస్ పెట్టామన్నమాట. స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది. సో మన ఆఫీస్ లొకేషన్ చెప్పాను కదా. సో వెహికల్ సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను. సో ఇలాంటి మంచి కార్స్ గురించి మా ఛానల్ లైక్ అండ్ ఫాలో చేయండి. థ్యాంక్ యూ సో మచ్.